మీలో చాలామంది చదివి ఉండరు, అయినా మీకు జ్ఞాపకం చేస్తున్నా. యాత్రికుని ప్రయాణం బయలుదేరినప్పటి నుండి బరువే, మొయ్యలేని మూట, వీపుకు కట్టుకుని వెళుతున్నాడు. వీపుకు కట్టుకుని బరువు కట్టుకుని వెళుతున్నవాడు వంగిపోతూ ఉంటాడు. క్రమేపీ ఇంకా వంగిపోతూ ఉంటాడు, ఇంకా వంగిపోతాడు. మోయలేక పడిపోతాడు, తూలిపోతాడు, లేవలేకపోతాడు. లేపేవారు ఎవరో ఉండరు. యాత్రికుడు క్రైస్తవుడు. నీవు, నీ జీవితం యాత్ర. కానీ ఇక్కడికి ఎక్కడికి చేరుకున్నాడంటే అదిగో ఎత్తైన ఒక సిలువ కనబడుతుంది. అక్కడికి వెళ్ళేసరికి వెలుగు వస్తుంది అక్కడి నుంచి. ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో దానంతటదే ఆ మూట పడిపోయింది, కింద పడిపోయింది. ఈ నూతన ఏడాదిలో ఏ మూటను నువ్వు మోసుకుంటూ వచ్చావో, మోయలేక మోసుకుంటూ వచ్చావో, వంగిపోయావో, కృంగిపోయావో, నిరాశలో, మనోవిచారములో, వాటిలో నీవు ఊబిలో దిగబడ్డట్టుగా దిగబడిపోయావో, కానీ ఇదిగో ఒక కాంతి నీ మీదకు వస్తుంది. అందుకని ఏమన్నాడు? యెషయా గ్రంథంలో చదవండి, 60వ అధ్యాయం 1వ వచనంలో, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి లోకమును కమ్ముచున్నది. యుద్ధాల చీకటి, వ్యాధుల చీకటి, కరువుల చీకటి, మరణాల చీకటి, కలహాల చీకటి. కానీ నీకు మాత్రం చీకటి లేదు. జనములు చీకట్లో ఉన్న, దేవునికి దూరమైన జనములు చీకట్లో ఉన్న నీకు వెలుగు, దేవుని వెలుగు, దేవుని మహిమ నీ మీద ఉదయించింది. నార్వే దేశంలో చీకటి ఉండదట, అంతా పగలే. ఏమైనా రాత్రి అనేది ఉంటే కొంచెము మాత్రమే. బహుశా 24 గంటల్లో ఎంతసేపు ఉంటుందో చీకటి, కానీ మొత్తం అంతా పగలే. పరలోకంలో అంతా పగలే. అయితే భూమి మీద ఉండగానే మనం అందరం ప్రార్థన చేసుకోవాలని మీకు మనవి చేశాను. నా హృదయమును ఒక చిన్న పరలోకంగా చేయండి, అందులో నీవు ఉంటావు. పరలోకం అందున్న మా తండ్రి, పరలోకంలో నీవు ఉంటావు. నా చిన్న పరలోకంలో నీవు ఉండు. నా ఇంటిని ఒక చిన్న పరలోకంగా చేయి. నా జీవితాన్ని ఒక చిన్న పరలోకంలా చేయి. నీవున్న జీవితం పరలోకం. అందుచేతనే ఇక నాకు చీకటి వద్దు, నరకము వద్దు, పాతాళము వద్దు, సైతాను వద్దు. లోకములో ఉండేటట్టి గలిబిలి వద్దు, గందరగోళం వద్దు, అయోమయ స్థితి వద్దు. నీలో నేను, నాలో నీవు, దేవునితో నీవు ఏకమైపోవాలి. నీ ఆత్మ ఏకమైపోవాలి. మనం కోరుతున్న చిన్ని చిన్ని మేళ్ళు, చిన్ని చిన్న ఉపకారాలు, చిన్ని చిన్ని కార్యాలు అడుగుతున్నాం. ఎంతైనా చేయగలడు దేవుడు, శక్తిమంతుడు. అందుకనే డాక్టర్ విలియం కేరీ అడిగాడు దేవుణ్ణి, చెప్పాడు ప్రజలకు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుండి గొప్ప వాటిని ఆశించు. అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప వాటిని చేయి. నీవు నేను మానవుల దృష్టిలో ఏ పాటి వారముగా కనబడొచ్చు, కానీ దేవుని సేవకుడుగా నా ముందు గొప్ప కార్యము దేవుడు చేస్తాడని నా విశ్వాస నేత్రములు చూస్తూ దేవుడు సహాయము చేయాలని నా ఆత్మను నా దేవుని వైపుకి ఎత్తి ఉన్నాను. ఆ గొప్ప కార్యములు దేవుడు చేస్తాడని నేను దృఢముగా దేవుని బట్టి, బైబిలుని బట్టి నమ్ముచున్నాను. మీరు కూడా ఇదే మాట చెప్పి, మన దేవుడు యేసు ప్రభు సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ 2025లో
నా జీవితమందు, నా జీవితము ద్వారా, ఈ మట్టి ఘటము ద్వారా గొప్ప కార్యములు చేయునని నమ్ముచు నిరీక్షించుచున్నాను. అనగా ఎదురు చూచుచున్నాను, కనిపెట్టుచున్నాను అని ఎంతమంది నమ్ముతున్నారో వారందరూ మీ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం అని అనండి. ఆమేన్ అనండి, మరణాత అనండి, హల్లెలూయా అనండి. దేవుడు చేయగలడు.